ఫ్రెండ్స్ రీసెంట్గా మనకి ఎరటాయ్ అనే యాప్ అనేది ఒకటి బాగా అయితే వైరల్ అవుతుందన్నమాట. ఎరటాయ్ అనే యాప్ మనకి వాట్సాప్లో ఈక్వల్గా అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వాట్సాప్ వెళ్ళిపోయి ఎరటాయ్ యాప్ను వాడినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదనమాట. వీడియోని చివరి వరకు అయితే చూడండి. అసలు ఎరటాయ్ అంటే మీనింగ్ ఏంటి, ఇది ఏ కంపెనీకి సంబంధించిన యాప్ అని ఫుల్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎరటాయ్ అనే యాప్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక కంపెనీ గురించి అయితే తెలుసుకోవాలి. ఇండియాలో మనకి జోహో కార్పొరేషన్ అనే కంపెనీ అనేది ఒకటైతే ఉందన్నమాట. ఇది మనకి గూగుల్కి ఈక్వల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు గూగుల్లో మీకు మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, ఇలా ఆప్షన్స్ అన్నీ మనకైతే ఉంటాయి కదా. అలాగే ఈ జోహో కార్పొరేషన్లో కూడా జోహో మెయిల్, జోహో క్లిక్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీలో ఎవరన్నా జోహో వాడుతుంటే వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ విషయం అయితే తెలిసే ఉంటుంది అనమాట. ఈ జోహో కార్పొరేషన్కి CEO అయినటువంటి శ్రీధర్ వెంబు గారు ఒక తమిళనాడుకు చెందిన వ్యక్తి అనమాట. ఈ తమిళనాడుకు చెందిన వ్యక్తి ఏం చేశాడు అంటే, ఇలా ఎరటాయ్ అని చెప్పేసి తమిళ్ నేము ఒకటి పెట్టేసి మెసెంజర్ యాప్ అయితే ఓపెన్ చేయటం అయితే జరిగింది. సో ఈ యాప్ మనకి 2021 నుంచి అవైలబుల్గా ఉన్నా కూడా చాలామందికి అయితే ఇండియాలో అయితే తెలియదు అనమాట. సో రీసెంట్గా మనకి చాలామంది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ దీన్ని ప్రమోట్ చేయటం వల్ల మినిమం 1 కోటి మంది వరకు కూడా దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని వాడటం అయితే జరుగుతూ ఉంది. ఈవెన్ ఆనంద్ మహీంద్రా గారు కూడా మనకి ఇన్స్టాల్ చేసుకొని నేను వాడుతున్నాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలాగా ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ధీటుగా ఒక ఇండియా కంపెనీ వచ్చిందంటే దానికి మనం అందరం అయితే సపోర్ట్ అయితే చేయాలన్నమాట. ఇలాంటి ఇండియన్ కంపెనీకి సంబంధించిన యాప్స్ ఏమన్నా వస్తే మనం అందరం సపోర్ట్ చేసి మన ఇండియా యొక్క ప్రౌడ్ని బాగా పెంచాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అసలు ఎరటాయ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, తమిళ్లో మనం మాట్లాడుకోవడం, సంభాషించుకోవడం ఇలాంటి మీనింగ్స్ అయితే వస్తాయి అనమాట. సేమ్ వాట్సాప్లో మనకి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ కూడా ఈ ఎరటాయ్లో ఉండటం అయితే జరిగింది. అలాగే ఎరటాయ్లో మనకి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంటుంది, పాకెట్ అని చెప్పేసి. ఈ పాకెట్లో మనం ఏంటి అంటే, మనం ఏమన్నా పర్సనల్గా మనం దాచుకోవాలనుకున్నా, స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇవన్నీ కూడా మనం అందులో అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో వాట్సాప్ వెళ్ళిపోయి మనకి ఎరటాయ్ను వాడినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదనమాట. సో మనలో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఈ యాప్ని అయితే మీరు వాడుతూ ఉండండి. మన ఇండియాకి సంబంధించి ఒక మంచి కంపెనీ వచ్చిందంటే దానికి మనం అందరూ అయితే సపోర్ట్ చేయాలన్నమాట. ఎరటాయ్ గురించి ఫుల్గా అయితే తెలిసిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీలో ఎవరన్నా ఇండియన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని వాడుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.